తెలుగు రాష్ట్రాల్లో అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ అంశం తీవ్ర సంచలనం రేపుతుంది. ఏపీకి చెందిన యువతిని గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుంది. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతుంది. యువతితో నాగసాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ పేదరికంలో పుట్టిండు. కొన్నాళ్లకు ఇంట్లో నుంచి పారిపోయి దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్యాసం తీసుకుండు. అనంతరం అమ్మాయిగా మారిండు. నాగసాధు అవతారం ఎత్తి కొన్ని నెలల కిందట తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుండు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చినట్లు హల్చల్ చేసిండు. విజయవాడ, తిరుమల, వేములవాడ వంటి దేవాలయాల వద్ద హల్చల్ చేసిన నాగసాధు ఈ క్రమంలోనే మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతి శ్రీవర్షినితో పరిచయం చేసుకుండు. నందిగామల వివస్త్రగా ఉంటే ఆ సమయంలో సహాయం చేసిన శ్రీవర్షినితో అఘోరి నాగసాధు పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడుతూ తనను వశం చేసుకున్నాడు. అనంతరం గుజరాత్ లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లిండు. అయితే తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి నాగసాధు ఎత్తుకెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలంగాణతో పాటు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులే గుజరాత్ కు పోయి శ్రీవర్షిని నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. అయితే మంగళగిరికి వచ్చినాక కొన్ని రోజులు శ్రీవర్షిని బాగానే ఉంది. తర్వాత చెప్పబెట్టకుండా మళ్ళీ పారిపోయింది. 2 రోజుల కిందట పారిపోయిన శ్రీవర్షిని ఎట్టకేలకు అఘోరి నాగసాధుతో వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న ఆలయంలో అఘోరి శ్రీవర్షిని మెడలో 3 ముళ్ళు వేసింది. అంతకు ముందు శ్రీవర్షిని అఘోరి ఇద్దరు పరస్పరం దండలు మార్చుకురు. అనంతరం తలంబ్రాలు కూడా పోసుకురు. 7 అడుగులు కూడా వేసిర్రు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో కూడా మునిగిరు. అమ్మాయే కష్టపడి పెంచి చదివించి ఇంత పెద్దగా చేస్తే ఇవాళ అమ్మాయి అఘోరిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయిని తిక్కలదనుకోవాలా మంచిదనుకోవాలా అర్థం కావట్లేదని నెటిజన్స్ అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more interesting videos, please do subscribe.